హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా అడ్డా. వన్ డే ట్రిప్ కోసం మహాబలిపురం వచ్చామండి. మీకు తెలుసు కదా, మహాబలిపురం సీషోర్ టెంపుల్కి ఫేమస్ అని. ఇదే ఆ బీచ్. ఈ బీచ్ పక్కనే టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ బీచ్కి వచ్చామండి. అసలు బీచ్ ఉంది, ఎంత ప్లెజెంట్గా ఉందో. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ కపుల్కి అయితే అసలు హ్యాపీ వీకెండ్ హాలిడే డెస్టినేషన్. చాలా 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 బాగుంది. పక్కనే టెంపుల్ ఉంది, రండి టెంపుల్ని చూపిస్తాం. సో టెంపుల్కి ఎంట్రన్స్ ఇట్టండి, సరౌండింగ్ అంతా బీచ్ ఉంటుంది. అసలు చూడండి మాన్యుమెంట్ ఎంత బాగుందో. ఈ కన్స్ట్రక్షన్ పల్లవాస్ డైనాసిటీ టైంలో జరిగిందంట. ఇందులో మీకు టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంటే చాలా టెక్నికల్ విషయాలు తెలుస్తాయి, హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటే హిస్టారికల్, స్పిరిచువల్గా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సైడ్ అంతా గార్డెన్ ఉంటుంది. కిడ్స్తో వస్తే వాళ్ళకి ఫుల్ టైం పాస్. ఫారినర్స్ అయితే ఆఫెన్గా వస్తుంటారు ఈ టెంపుల్కి. చాలామంది గైడ్స్ ఉంటారు, వాళ్ళని గైడ్ చేయడానికి కూడా. అసలు ఈ పైన టెంపుల్ గోపురం ఉంది కదా, ఇదంతా సింగిల్ స్టోన్తో క్రేవ్ చేశారంట. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. అసలు మాకైతే చాలా పీస్ఫుల్ అనిపించిందండి నిజంగా. వన్ డే భలే ఎంజాయ్ చేశాము. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వెళ్ళండి. ఇలాంటి టెంపుల్స్ అంట 7 ఉంటాయంట, ఒకటే బయటపడిందంట. ఎవ్రీ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందంట. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో ఒక వెల్ ఉంది. ఈ వెల్ ఏంటంటే క్లైమేట్ని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి సునామీస్ కానీ ఎట్లయినా బీచ్లో వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యి అలలు ఎక్కువ అయినప్పుడు ఇక్కడ వాటర్ రైజ్ అవుతుందంట. ఇది ఈ టెంపుల్ స్పెషాలిటీ. ఇలాంటివి ఇంకో 6 ఓషన్లో ఉన్నాయని చెప్పాను కదా, అవి బయటపడితే కంపల్సరీగా వాటి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందండి. యునెస్కో వాళ్ళు ఈ టెంపుల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. అంటే ఓల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారండి. చూస్తున్నారు కదా ఈ మాన్యుమెంట్స్ అంతా ఎంత బాగున్నాయో కదా. అందుకనే దీన్ని వాళ్ళు యునెస్కో వాళ్ళు గుర్తించి బాగా డెవలప్ చేశారు గవర్నమెంట్ అనేది. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ పూజలు చేసేవాళ్ళు. ఇది బేసిక్గా శివుని టెంపుల్ అండి. ఇది చూసారు కదా ఎంట్రన్స్ అదంతా. కానీ ఇప్పుడు పూజలు ఎటువంటి పూజలు జరగట్లేదు. ఓన్లీ ఇట్ ఈస్ లైక్ ఏ మాన్యుమెంట్, టూరిస్ట్ ప్లేస్గా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ చూస్తున్నారంటే ఇంతకుముందు ద్వారం, ఇటు సైడ్ నుంచి పూజలు అవన్నీ చేసేవాళ్ళు. మీరు స్కల్ప్చర్స్ అదంతా చూసారంటే మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే గార్డెన్ మీద చైనీస్ డ్రాగన్స్, ఇంకా చైనీస్ స్క్రిప్ట్ ఇలా ఉండేది. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది పల్లవాస్ కన్స్ట్రక్ట్ చేశారని. అప్పుడు ఇక్కడ బిజినెస్ డీల్స్ జరిగేవంట పల్లవాస్కి చైనా వాళ్ళకి మధ్యలో. అందుకని మీరు మ్యాక్సిమం చూసారంటే చైనీస్ స్క్రిప్ట్, చైనీస్ డ్రాగన్ ఫేస్లు కనిపిస్తాయి టెంపుల్ మీద. అటు సైడ్ ఉంది కదా ప్లేస్ అంతా, అక్కడ మల్ల యుద్ధాలు జరిగేవంట. అప్పుడు మనకి ఉండేవి కదా హిస్టరీలో, రాజులు అంటే యుద్ధాలు అలాంటివన్నీ కామన్ కదా. సో ఇది మల్ల యుద్ధానికి ఫేమస్ అంట ఈ ప్లేస్. ఇక్కడికి 2019లో అక్టోబర్లో మోడీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జింగ్పింగ్ వచ్చారు. ఇక్కడ అంతా వాళ్ళు మోడీ ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇదంతా జింగ్పింగ్కి. అదొక ఇన్ఫార్మల్ మీట్, జస్ట్ ఇదంతా చూపించారు లైక్ మహాబలిపురం అంతా 2019 అక్టోబర్లో. చూస్తున్నారు కదా అందరు ఫ్యామిలీస్తో వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ చాలా జరిగాయండి. మేము కూడా మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్ళిపోయాం బీచ్కి. బీచ్ దగ్గర సన్ రైజ్ చూసుకొని తర్వాత ఈ టెంపుల్కి వచ్చి చూసుకున్నాం. కానీ ఒకటి చాలా చాలా హాట్గా ఉంది అసలు. ఆబ్వియస్గా బీచ్ పక్కన, సముద్రం పక్కన అంటే క్లైమేట్ హాట్గా ఉన్నప్పుడు సమ్మర్లో హాట్గా ఉంటుంది, వింటర్లో చలిగా ఉంటుంది కదా హ్యూమిడిటీ వల్ల. సో చాలా వేడిగా ఉంది. హ్యాట్లు అలాంటివి తీసుకెళ్ళండి. ఇంకోటి పార్కింగ్ దగ్గర కూడా కొంచెం ప్రాబ్లం అయిందండి. అంటే ఏంటంటే ప్రాపర్ పార్కింగ్ ఉంది కానీ ఒక కార్ వెనకాల ఇంకో కార్ అట్లా పెట్టేస్తున్నారు. దాంతో ఏమైందంటే ఆ వెనకాల వచ్చేవాళ్ళు వెనకాల పెట్టిన వాళ్ళు కార్ తీసేదాకా ముందుండే కార్ తీయలేకపోతున్నాము. మళ్ళీ కానీ పార్కింగ్ ఫీజు అంటారు, అదంటారు, కలెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ అడిగితే మాకు అది సంబంధం లేదు, ఎంట్రన్స్ ఫీజు అది ఇది అంటున్నారు. ఇక్కడ లోపలికి వచ్చేదానికి టికెట్లు ఏంటంటే మనం జీపే ఉంది కదా, పేటీఎంలో పే చేయమంటున్నారు, క్యాష్ తీసుకోవట్లేదు. మళ్ళీ అక్కడ కూడా ఒక ఏజెంట్ ఉంటాడు. మనకి పేటీఎం యూజ్ చేయడం తెలియకపోయినా, మన దాంట్లో యాప్ లేకపోయినా వాళ్ళు 20 రూపీస్ ఎక్స్ట్రా. నార్మల్గా 40 రూపీస్ టికెట్కి ఇంకో 20 రూపీస్ 60, కొంతమంది 50 అలా కలెక్ట్ చేసి బుక్ చేస్తున్నారు టికెట్స్. సో టికెట్ ప్రైస్ తక్కువైనా కూడా ఇలాంటి పార్కింగ్ ఫీజు ఒక 70, ఇలా పేటీఎంలో బుక్ చేసుకుంటే ఏజెంట్కి ఇచ్చే ఒక 20, గైడ్ కావాలంటే గైడ్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే గైడ్ బుక్ చేసుకోలేదు. సో అలాంటి ఫీజులు ఎక్కువ అవుతాయి, కానీ అంత రీజనబుల్లే అండి. చాలా బాగుంది. అంటే వన్ డే ట్రిప్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మాకైతే అసలు ఈ టెంపుల్ దగ్గరే మేము హాఫ్ ఎ డే గడిపేసాము.
బీచ్ చూసుకొని తర్వాత ఇంకోటి ఏంటంటే పక్కన పెద్ద పెద్ద హోటల్స్ ఏం లేవు, టిఫిన్ తినడానికి నార్మల్ రోడ్ సైడ్ బండ్లు ఉంటాయి, మరీ అలాంటివి కాకుండా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. మేమైతే అక్కడ తిన్నాము. మీరు మీ ఇష్టం, మీ టేస్ట్ బట్టి ప్రిఫర్ అయితే పెద్ద హోటల్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయబాకండి. పంచరథాస్ అండి, ఇప్పుడు అక్కడ సీషోర్ టెంపుల్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. బెటర్ కార్ తీసుకురండి, ఇక్కడ కూడా పార్కింగ్ ఉంది. లేదు నడవగలుగుతారు అంటే ఎండ లేనప్పుడు నడుచుకొని కూడా రావచ్చు. క్లోజ్కి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం. సో చెప్పాను కదా, పంచరథాస్ దగ్గరికి వెళ్తున్నాము సీషోర్ టెంపుల్ నుండి. ఇది 750 మీటర్స్ టు 1 కిలోమీటర్ ఉంటుంది సీషోర్ టెంపుల్ నుండి. నడిచి కూడా వెళ్ళే వాళ్ళు నడుస్తారు, బట్ ఆల్రెడీ ఈ ఎండలో వెహికల్ ఉంటే ఆటోస్ కూడా ఉంటాయి, లైక్ 50 రూపీస్ 60 రూపీస్ ఇస్తే దింపుతారు. 1 డేకి అంతా తిరుగుతారంట. యాక్చువల్లీ మేమైతే కార్లో వెళ్ళాం కాబట్టి కార్ తీసుకొని వెళ్ళిపోయాము. నడిచి కూడా దగ్గరే చాలామంది వెళ్తున్నారు. ఇదేంటంటే ఈ పంచరథాస్ని పాండవ రథాస్ అని కూడా అంటారు. ఇందులో ఒక్కొక్క రథం ఒక్కొక్కరిని రిసెంబుల్ చేస్తుందంట, లైక్ భీమ, అర్జున అలాగా. సో ఇవేంటంటే ఒకే ఒక్క స్టోన్తో ఒక్కొక్క రథాన్ని కార్వ్ చేశారు వాళ్ళు, అదే ఇక్కడ స్పెషాలిటీ. చూడండి లైక్ ఎంత కొంచెం ఆ రథాల్లోకి వెళ్ళి కొంచెం గుహల్ లాంటి ఫీలింగ్ వస్తుంది. అక్కడ అందరు పిక్స్ తీసుకోవడము చూసారు కదా. ఇక్కడ చాలా ఉన్నాయి, ఎలిఫెంట్ది, నందిది, చూడండి ఎలిఫెంట్. ఇవన్నీ మంచి ఫోటో స్పాట్స్ అన్నమాట, పిక్చర్ స్పాట్స్ అందరు తీసుకోవడానికి. లయన్ అలాంటివన్నీ ఉంటాయి. సో లైక్ ఈ చెట్ల కింద బాగా చల్లగా కూర్చొని అందరు ఇంత మ్యాక్సిమం లైక్ ఎంజాయ్ చేయడానికి అండ్ ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు. బట్ చెప్పా కదా క్లైమేట్ కొంచెం వేడిగానే ఉంటుంది, అందుకని అందరు అంబ్రెల్లాస్, హ్యాట్స్ అలాంటివి క్యారీ చేస్తున్నారు. అట్లా సైడ్ అంతా పార్క్ ఉంటుంది, కొంచెం గ్రీనరీగా వాక్కి వెళ్ళే వాళ్ళు. అసలు ఆ రోజుల్లోనే 1200 years బ్యాక్ ఇంత ఇలాంటి కన్స్ట్రక్షన్ చేశారంటే నిజంగా అండి హిస్టరీ. ఇక్కడంతా మహాభారత్ ఇది తెలుస్తుందంట. అక్కడ కొన్ని దాంట్లో ఉంటాయి కదా, అవన్నీ రథాల్లో మనకు అర్థమవుతాయి. కొన్ని జరిగాయంటే ఘట్టాలు. లైట్ హౌస్ అండి, దట్స్ లైట్ హౌస్ ఓవర్ దేర్. సో లైట్ హౌస్ నుండి కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరకు వచ్చామండి. ఆ లైట్ హౌస్ అప్పట్లో ఏంటంటే షిప్స్ కన్నిటి కోసం అప్పుడే కన్స్ట్రక్ట్ చేశారంట మహాబలిపురం బీచ్ దగ్గర. కృష్ణాస్ బటర్ బాల్కి కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదు, కానీ పేరు అలాగొచ్చింది. ఇదేంటంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇది 200-250 tons ఉంటుందంటండి. ఇది ఎంతమంది ట్రై చేశారంట దీన్ని జరపడానికి, ఒక ఇంచు కూడా మూవ్ చేయలేకపోయారంట. 7 elephants తీసుకొచ్చిందంట బ్రిటిష్ ఇది. ఎందుకంటే ఇది స్లోప్లో ఉంది కదా, ఏదైనా పడినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అట్లా అవుతుంది కదా, అందుకని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎలిఫెంట్స్ని, వాళ్ళ మనుషుల్ని, ఆర్మీని అందరినీ యూజ్ చేసుకొని దోసినా కూడా అది ఇంచు కూడా కదలలేదండి. అదే అక్కడ రహస్యం యాక్చువల్లీ. ఇప్పుడు ఇదంతా సైడే లైక్ కేవ్స్ లాగా ఫోటోజెనిక్ ప్లేసెస్ ఇవన్నీ. సో చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు. చాలా స్లోపీగా ఉంటుంది, ఎక్కడం కొంచెం కష్టమే కానీ ఫన్. ఇంకోటి ఏమంటే ఇదంతా ఒక శిల్పి చేత చెక్కిచ్చారు అనే ఇది కూడా ఉంది. ఆ శిల్పి తర్వాత కృష్ణాస్ బటర్ బాల్ మీద ఎవరు చేయకూడదు అన్నట్టు కూడా రాసిందంట. అందుకనే మేబీ ఎవరు జరపలేకపోతున్నారేమో అని కూడా అంటారు. కానీ చూస్తున్నారు కదా ఇంత కొండల ప్లేస్లో అంత రౌండ్గా ఉండే ఒక స్టోన్, అది ఎంత వెయిట్ ఉన్నా కానీ స్లోప్లో ఉంటే జారాలి కదా. సో ఇది అర్జున పెనస్ అండి. చూడండి ఈ స్కల్ప్చర్స్ అంతా ఒక ఇదిగా ఉంది, లైక్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి ఇదంతా. సో ఇదండి, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ 1 day. చాలా పీస్ఫుల్గా చాలా విషయాలు నేర్చుకున్నాను. మెయిన్గా ఇక్కడ ఏంటంటే బీచ్, సీషోర్ టెంపుల్, పంచరథాస్, అర్జున పెనెన్స్, కృష్ణాస్ బటర్ బాల్ అండ్ లైట్ హౌస్, ఇవి కవర్ చేస్తే చాలు. అండ్ ఇట్ విల్ టేక్ 1 day. మార్నింగ్ వెళ్ళి మ్యాక్సిమం లైక్ 3కి అలా చూసేయచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ వీ స్పెండ్ టైమ్ ఓవర్ దేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇషా అడ్డా.